హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈ రోజు వీడియోలో చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు చాలా రోజుల నుండి. నేను ఎలా వీడియో అప్లోడ్ చేస్తానో క్లియర్ గా అర్థమయ్యేటట్టు వీడియో తీసి పెట్టాక అనేసి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కదా. ఈ రోజు వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు అయితే వీడియో తీసి అప్లోడ్ చేసి అయితే చూపిస్తున్నాను. వీడియో ఎలా అప్లోడ్ చేయాలో క్లియర్ గా అయితే వీడియో తీసి చూపించానండి. మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేసి చూసారనుకోండి వీడియో సరిగ్గా మీకు అర్థం కాదు. అంటే నేను ట్యాగ్స్ ఎలా ఇస్తాను, డిస్క్రిప్షన్ ఎలా ఇస్తాను, టైటిల్ ఎలా ఇస్తాను, థంబ్నెయిల్ ఎలా సెట్ చేస్తాను, ఇవన్నీ కూడా మొత్తం కూడా క్లియర్ గా చూపించాను. చూడండి, ఓపిక్ గా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ లో చెప్పండి. నాకు వీలైతే ఆ వీడియోస్ కూడా మీకు చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. నేనైతే యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా క్రోమ్ ద్వారానే అప్లోడ్ చేసుకుంటానండి. క్రోమ్ ద్వారా నాకు వీడియోస్ అప్లోడ్ చేస్తే కొద్దిగా ఎక్కువగా వ్యూస్ వచ్చినట్టుగా అనిపిస్తాయి. అందుకని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుండి కూడా లాంగ్ వీడియోస్ అన్ని కూడా క్రోమ్ ద్వారా అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ మాత్రం మనం ఎలాగలేదన్నా సరే యూట్యూబ్ ద్వారానే అప్లోడ్ చేసుకోవాలి. లాంగ్ వీడియోస్ వరకు అయితే క్రోమ్ ద్వారా అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారండి. నేనైతే క్రోమ్ ద్వారా అప్లోడ్ చేస్తాను. మీరు ఏ పద్ధతిలో అప్లోడ్ చేస్తారో కూడా కామెంట్ లో చెప్పండి. నాకు తెలిసి వీడియో అందరూ కూడా యూట్యూబర్సే మాక్సిమం మొత్తం అయితే చూస్తారు. నార్మల్ గా నా డైలీ రొటీన్ చూసే వాళ్ళు ఈ వీడియో చూడడానికి అయితే పెద్దగా ఇష్టపడరు. యూట్యూబర్స్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అయితే ఈ వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు నేను వీడియో ఎలా అప్లోడ్ చేస్తానో క్లియర్ గా చూపించేస్తాను పదండి. ఇదిగోండి, ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి ఎలా వీడియో అప్లోడ్ చేయాలో క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి, నేను గూగుల్ క్రోమ్ ద్వారా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటాను. క్రోమ్ ఇలా ఓపెన్ చేస్తే సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది కదా. ఈ సర్చ్ బార్ మీద నొక్కితే ఇక్కడ మనము studio.youtube.com అనేసి అయితే సెర్చ్ చేయాలి. ఇక్కడ మీకు నేను సెర్చ్ చేసి అయితే క్లియర్ చూపిస్తాను. studio డాట్ youtube.com come to youtube.com అని ఇలా అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ వచ్చాయి కదా, యూట్యూబ్ studio.com, youtube.com అనేసి ఇవేవి క్లిక్ చేయకుండా కింద మనకి బాణం గుర్తు సెర్చ్ బార్ ఉంటుంది కదా, దీని మీద సెర్చ్ చేస్తే మన స్టూడియో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ ద యాప్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయకుండా కింద చూసారా కంటిన్యూ టు స్టూడియో అని కనిపిస్తుంది. దాని మీద టచ్ చేస్తే ఛానల్ అయితే క్రోమ్ లోకి అయితే వచ్చింది. ఇదిగోండి, ఇదే నా ఛానల్ క్రోమ్ లో అయితే ఓపెన్ అయ్యింది. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో, నా వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం వైటీ స్టూడియోలో ఎలా మన వీడియో అప్డేట్ మొత్తం తెలుసుకోవచ్చు. ఈ క్రోమ్ లో కూడా ఇక్కడ కూడా మొత్తం అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి పక్కనే ఆప్షన్స్ అయితే చాలా ఇచ్చున్నాడు. ఇవన్నీ కూడా మన వీడియోస్ కోసము అప్డేట్ తెలుసుకోవడానికి అన్నమాట. అంటే ఇప్పుడు మీకు నా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. కేవలం కొద్ది వరకే చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నమాట. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్లు అయ్యారు, మొత్తం కూడా ఇక్కడ అప్డేట్ అయితే క్లియర్ గా చూపిస్తుంది. ఇప్పుడైతే దీని గురించి టాపిక్ కాదు కాబట్టి నేను దీని గురించి అయితే ఏం చెప్పటం లేదు. నేనైతే ఇప్పుడు మీకు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి మాత్రం ఇప్పుడు చెప్తాను. ఇక్కడ పైన మనకి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన లోగో పక్కన నాది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా, నా లోగో ఫోటో పక్కనే క్రియేట్ అనేది కనిపిస్తుంది చూసారా. క్రియేట్ మీద నొక్కితే మనకి అప్లోడ్ వీడియోస్ బాణం గుర్తు పైకి ఉండి అప్లోడ్ వీడియోస్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేస్తే మనకైతే ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత బ్లాక్ కలర్ బోర్డ్ లో వైట్ కలర్ అక్షరాలతో చూడండి సెలెక్ట్ ఫైల్ అనేసి అయితే కనిపిస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ ఫైల్ అని కనిపించింది కదా, ఈ సెలెక్ట్ ఫైల్ మీద ఒత్తితే కిందకి కెమెరా ఉన్ని ఫైల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఫైల్స్ అనేసి అయితే ఉంటాయి చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మన ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఆ ఫైల్స్ లో మనము ఎడిటింగ్ చేసిన వీడియో, ఇంకా కెమెరాలో తీసిన వీడియోలు అన్ని కూడా అక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. ఇగోండి, ఇక్కడ చాలా వీడియోస్ అయితే నేను తీసున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే ఇక్కడ సేవ్ అయ్యి ఉన్నాయి.
ఇందులో మనం ఏది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నామో ఆ వీడియో అయితే అప్లోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ అన్ని వీడియోలు ఒకేలా ఉంటాయి, కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. నేనైతే ఎడిటింగ్ చేయకుండా నార్మల్గా తీసిన వీడియో అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కేవలం మీకు చూపించడానికి మాత్రమే. ఇగోండి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన SEO మొత్తం అయితే ఇక్కడ ఇవ్వాలి. అంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్, మొత్తం హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా ఇక్కడైతే ఇవ్వాలి. ఇప్పుడు ఎలా నేను ఇవన్నీ ఇస్తానో క్లియర్ గా అయితే మీకు చెప్తాను, చూడండి క్లియర్ గా. ఇదిగోండి ఇలా ఓపెన్ అయిన తర్వాత అప్లోడింగ్ అయితే మనకి కింద కనిపిస్తుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇగోండి అప్లోడింగ్ అని కింద కనిపిస్తుంది కదా. నేనైతే ఇంట్లో అప్లోడ్ చేయడం వల్ల 1% అయితే అప్లోడ్ అయ్యిందండి. మనకి ఇది అప్లోడ్ అవ్వాలంటే కొద్దిగా నెట్ బాగుండాలి. క్రోమ్ ద్వారా వీడియో అప్లోడ్ చేయాలంటే నెట్ బాగుంటేనే తొందరగా అప్లోడ్ అవుతుంది, లేకపోతే చాలా టైం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్క వీడియోనే రోజు మొత్తం అప్లోడ్ అయ్యే టైం కూడా పడుతుందండి. అంటే నెట్ స్లో ఉంటే అంత లేట్ అవుతుంది అనమాట. చూసుకొని అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నేను మీకు పైన ఉండేవైతే ఆప్షన్స్ అన్ని ఫస్ట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే డీటెయిల్స్, ఇది లాస్ట్ లో అయితే మనం ఇక్కడ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుందాము. ఇక్కడ నాకు మానిటైజేషన్ అయ్యింది కాబట్టి ఈ మానిటైజేషన్ ఆప్షన్ అయితే ఆన్ చేస్తున్నాను. సారీ, దానికన్నా ముందైతే మనము వీటిని ఏవైనా క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడైతే ఇక వీడియో చిన్నపిల్లలకు సంబంధించిందా లేదా అనేసి ఆప్షన్ అయితే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఏం చెయ్యను కాబట్టి నో మోర్ ఫర్ కిడ్స్ అయితే క్లిక్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా మనం ఇదే క్లిక్ చేసుకోవాలండి. చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అనుకోండి, ఎక్కువ మందికి అయితే వీడియో రికమెండ్ చేయదు. చాలా వరకు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఎవరు చేయరు కాబట్టి నో మోర్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి క్లిక్ చేసుకోండి. ఇంక ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పైకి వచ్చి మానిటైజేషన్ నాకు అయ్యింది కాబట్టి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. మానిటైజేషన్ అయితేనే ఈ మానిటైజేషన్ ఆప్షన్ వస్తుంది. ఈ పక్కనే మానిటైజేషన్ పక్కన ఇంకో ఆప్షన్ వచ్చి చూసారా, వీడియో ఎలిమినేటేషన్ అనేసి, అది కూడా మనకి ఈ రెండు ఆప్షన్స్ అయితే మానిటైజేషన్ అయిన తర్వాత వస్తాయి. మానిటైజేషన్ అవ్వకపోతే ఈ రెండు ఆప్షన్స్ అయితే కనిపించవు, మిగతావన్నీ కనిపిస్తాయి. అంటే డీటెయిల్స్, చెక్, ఇంకా విజిటేబిలిటీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి, కానీ ఈ రెండు ఆప్షన్స్ అయితే కనిపించవు. ఒకవేళ కనిపించకపోయినా ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు ఒకవేళ ఈ ఆప్షన్స్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోండి, లేకపోతే లేదు, అంతేనమాట. ఇక్కడ నాకైతే మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నేనైతే ఆన్ లో పెట్టేసుకొని డన్ అనేసి అయితే కొట్టేస్తున్నాను. దీనికన్నా ముందు మనము ఈ వెజిటేబుల్ లాస్ట్ లోకి వెళ్ళి ఫస్ట్ అయితే వీడియోని అన్లిస్ట్ లో పెట్టుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ఫస్ట్ వచ్చే ముందు అయితే అన్లిస్ట్ లో పెట్టుకోండి. ఈ ముక్క అయితే నేను ఫస్ట్ లోనే చెప్పాలి, మర్చిపోయాను. నేను ఎప్పుడు కూడా అన్లిస్ట్ లోనైతే పెట్టేసి ఉంటాను. అంటే నేను వీడియో అప్లోడ్ చేయక ముందని ఇదైతే అన్లిస్ట్ లో పడిపోయి ఉంటది. అంటే నేను ఈ సెట్టింగ్ అయితే ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాను అనమాట. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే అన్లిస్ట్ లోకి దాని మట్టుకు అదే సెట్ అయిపోతుంది. మీరు కూడా అలా సెట్ చేసుకోండి, అన్లిస్ట్ లోనే పెట్టుకోండి. ఎప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ప్రైవేట్ లో గానీ పబ్లిష్ లో గానీ అస్సలు పెట్టుకోవద్దు. ఇగోండి అన్లిస్ట్ అని ఉంటది, అన్లిస్ట్ అనేసి అయితే పెట్టుకోండి. దాని తర్వాత నాకు మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నేనైతే ఆన్ అని కొట్టేసి డన్ అని అయితే కొట్టేశాను. దాని తర్వాత యాడ్ సూటబిలిటీలోకి వెళ్ళి ఇక్కడైతే మనకి కొన్ని అయితే కనిపిస్తాయండి. అంటే మీ వీడియో వీటికి సంబంధించిందా కాదనేసి ఇక్కడ మొత్తం కూడా రాసి అయితే ఇచ్చి ఉంటది. వీటికి సంబంధించిన వీడియో నేను ఏమీ చేయటం లేదు కాబట్టి నాన్ ఆఫ్ ద అబౌవ్ అనేసి కనిపిస్తుంది కదా, నేను దీనికి ఏనికి సంబంధించిన వీడియో చేయటం లేదు అనేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను. దాని తర్వాత ఇలా అయితే వస్తుంది. బ్లాక్ కలర్ బోర్డ్ లో వైట్ అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, దాని మీద సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ వరకు అయితే అంటే ఈ ఆప్షన్ వరకు అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ రేటింగ్ వచ్చింది, ఇక్కడ చూసారా రేటింగ్ సేవింగ్ అనేసి అయితే కిందకి చిన్న బ్లాక్ కలర్ అక్షరాలతో వచ్చాయి, అదైతే పోయింది మీకు చూపించే లోపు. ఇక్కడైతే రేటింగ్ అయితే ఫిక్స్ చేస్తుంది అనమాట, మన వీడియోకి ఎంత రేటింగ్ ఇవ్వాలి అనేసి. ఇక్కడ వరకు రేటింగ్ సెట్ అయిపోయింది అనుకుంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ వరకు మళ్ళీ మనం ఇక్కడ ఏ సెట్టింగ్ కూడా ఆన్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. ఇంకా యాడ్ సూటబిలిటీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వీడియో ఎలిమినేట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మనము ఐ కార్డు అండ్ స్క్రీన్ ఇంకా ట్యాగ్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అన్ని కూడా నేను ఇక్కడే సెట్ చేసుకుంటాను. ఎలా ఇస్తానో క్లియర్ గా చెప్పేస్తాను, ఈజీగానే ఉంటది చూడండి క్లియర్ గా. వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకైతే తెలియకపోయి ఉండొచ్చు ఐ కార్డ్ అంటే ఏటో. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇక్కడ నేనైతే మీకు క్లియర్ గా ఇచ్చి అయితే చూపిస్తాను. ఇగోండి కింద యాడ్ కార్డ్ అని అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఇప్పుడు క్లిక్ చేసుకోవాలి. యాడ్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసామనుకోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను వీడియోకి ఎక్కడ ఐ కార్డ్ ఇచ్చుకోవాలనుకుంటున్నానో అక్కడైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఇలా సెలెక్ట్ చేసుకొని వీడియో మీరు ఏ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఐ కార్డ్ గా ఇక్కడ వీడియోలు వస్తాయి అన్నమాట. మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలు అన్ని వస్తాయి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు కూడా వస్తాయి. మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదైతే ఇచ్చేయండి. నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేసి అయితే కొట్టేస్తున్నాను. సేవ్ అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ నేను మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్ అయితే ఇస్తాను. ఇగో ట్యాగ్ ప్రొడక్ట్స్ అది కనిపిస్తుంది కదా, దీనికి కూడా యాడ్ అని నొక్కితే మనకి ఇక్కడైతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. మనం ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనుకుంటామో ఆ ప్రోడక్ట్ అయితే ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటానండి. ఇగోండి ఇక్కడ ట్రైపాడ్స్ అయితే వచ్చాయి కదా, కొన్ని ట్రైపాడ్లు అయితే ట్యాగ్ చేస్తున్నాను. మన వీడియోలో ఏవైనా ప్రొడక్ట్స్ చూపిస్తే ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని ఆ ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేయాలన్నమాట. డన్ అని కొట్టేశాను. ప్రోడక్ట్ మొత్తం చూపించేసిన తర్వాత ఇక్కడ నాకు ఎండ్ స్క్రీన్ ఎందుకో లాక్ అయిపోయిందండి. చూడండి లాక్ అయిపోయింది. ప్రతి వీడియో కూడా నాకు ఓపెన్ లోనే ఉంటది. ఎందుకో ఈ వీడియోకి లాక్ అయ్యింది. నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేది కేవలం మీకు చూపించడానికి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. మరి చిన్న వీడియో క్లిప్ అవడం వల్ల ఇక్కడైతే ఎండ్ స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఏమీ లేదు ఎండ్ స్క్రీన్ దగ్గర. అంటే లాస్ట్ లో వీడియో లాస్ట్ లోన మనం మన వీడియోకి సంబంధించిన ఏవైనా వీడియోలు అక్కడ ఎండ్ స్క్రీన్ లో లాస్ట్ లో అయితే వచ్చేటట్టు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే ఎండ్ స్క్రీన్. అంతేని నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడ లాక్ అయిపోవడం వల్ల మీకైతే క్లియర్ గా చూపించలేకపోయాను. దాని తర్వాత ఇక్కడైతే యాడ్ సబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడైతే టైప్ చేయాలి. అంటే మనం వీడియోలో ఏమేం మాట్లాడామో మొత్తం కూడా బిట్లుగా అయితే టైప్ చేయాలి. నేనైతే మొత్తం టైప్ చేయలేనండి. అందుకనేసి ఇక్కడైతే ఇంటూ కొట్టేసి సేవ్ అనేసి అయితే ఇక్కడ కొట్టేస్తాను. ఇలా కొట్టేస్తే ఏంటంటే ఇక్కడ మనకి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి చూడండి, తెలుగు బై యూ అనేసి అయితే వచ్చింది కదా, అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా తెలుగులోనే ఉంది అనేసి అయితే వచ్చింది అనమాట. అక్కడ మనకి మొత్తం కూడా తెలుగు అక్షరాలతో అయితే దాని మట్టుకు అయితే టైప్ చేసేస్తుంది. కొన్ని వీడియోస్ కి అయితే మొత్తం ఖాళీగా వదిలేస్తుంది అనమాట. ఎలా ఉన్నా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు ఓపుకుండి చేసుకోగలము అని అంటే వీడియోలో ఏం మ్యాటర్ ఉందో మొత్తం కూడా టైప్ చేసుకుని అయితే అక్కడ ఇవ్వచ్చు. అలా ఇస్తే ఇంకా వ్యూస్ ఎక్కువగా పెరుగుతాయి. అంటే మన వీడియో దేనికి సంబంధించిందో యూట్యూబ్ కి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు దాకా అయితే ఒక్క వీడియోకి కూడా ఇవ్వలేదండి. ఇంకా అదనమాట. ఇంక ఇక్కడ వరకు అయితే వీడియో ఎలిమినేట్స్ వరకు అయితే నేను ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంతకు మించి అయితే ఏవి ఓపెన్ చేయను. దాని తర్వాత అయితే చెక్స్ అని కనిపిస్తుంది కదా, ఈ చెక్స్ లోకి వెళ్ళామనుకోండి వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత దాని మట్టుకు అదే వీడియోని చెక్ చేసుకుంటది అనమాట యూట్యూబ్. ఈ వీడియోలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మొత్తం కరెక్ట్ గానే ఉందా లేదా అనేసి అయితే చెక్ చేస్తుంది. అంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ పెట్టుంటది కదా, ఆ రూల్స్ కు ఎగ్నిస్ట్ గా ఉందా లేకపోతే బానే ఉందా అనేసి చెక్ చేసుకొని అంతా బానే ఉందనుకోండి ఫైండ్ నో ఇష్యూస్ అనేసి అయితే కింద వస్తుంది. లేకపోతే ఏవైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడైతే మనకి మొత్తం చూపించేస్తుంది. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం అయితే ఉంది, మీరు ఈ వీడియోని సరి చేసుకొని దాని తర్వాత అప్లోడ్ చేయండి అనేసి ఇక్కడైతే మొత్తము టైప్ ఇంగ్లీష్ లో అయితే ఇచ్చేస్తుంది అనమాట. మనం చూసుకొని అయితే మళ్ళీ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని యూట్యూబ్ పెట్టిన రూల్స్ అన్ని పాటించుకొని అయితే వీడియోస్ చేయాలన్నమాట. చెక్ చేస్తుంది ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ అయితే నీట్ గా క్లియర్ గా అయితే చెక్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు నేను చెప్పిందంతా. ఇక్కడ వరకు ఇక్కడైతే మీ అందరికి తెలుసు కదా, ప్రైవేటు, అన్లిస్టు, పబ్లిష్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇదనమాట. ఇక్కడ లాస్ట్ లో అయితే మనం వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేసి అంటే అన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా పబ్లిష్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ లాస్ట్ లోకి వచ్చి పబ్లిష్ అని కొట్టేసి సేవ్ కొట్టిస్తే అయిపోతుంది. ఇంకా నేను ఇప్పటి వరకు అయితే ఇంకేమీ ఇవ్వలేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే పబ్లిష్ అయితే ఏం చేయటం లేదు. ఇంకా ఇప్పుడైతే డీటెయిల్స్ లోకి అయితే వద్దాము. ఇక్కడైతే మనము టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్ ఎలా ఇస్తానో క్లియర్ గా ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం టైటిల్ ఇచ్చేస్తాము. ఇగోండి పైన పెద్ద పెద్ద అక్షరాలతో తేదీ ఇవన్నీ వచ్చున్నాయి కదా, ఇక్కడ వచ్చిందంతా కూడా మొత్తం కూడా తీసేయండి. తీసేసి మన వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అంటే మన వీడియోలో మెయిన్ మ్యాటర్ ఏంటి ఉంటుందో ఆ మెయిన్ మ్యాటర్ 100 అక్షరాల్లో అయితే ఇక్కడ టైటిల్ రూపంలో ఇవ్వాలి. ఇప్పుడు నేను తెల్లవారు లేసి నుండి సాయంకాలం వరకు ఇంట్లో చేసుకునే పనులు ఎక్కువగా చూపిస్తుంటాను కదా, అందుకని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 100 అక్షరాల్లో అయితే మొత్తం టైప్ చేసి చూపించేస్తాను. నేనైతే ఎక్కువగా తెలుగు కీప్యాడ్ అయితే వాడతానండి. మెయిన్ ఎక్కువగా నేనైతే ఇక్కడ ఇగో వాయిస్ ఓవర్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసేసి నేను ఏది చెప్పాలనుకుంటాను అంటే ఏది టైప్ చేయాలనుకుంటాను అదే చెప్పేస్తాను అనమాట. అది ఇక్కడ అక్షరాల రూపంలో వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది క్లిక్ చేసి తెల్లవారు లేసి నుండి
సాయంకాలం పడుకునేంత వరకు నేను ఇంట్లో చేసుకునే పనులు. ఇలా అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ నాకు 71 కీవర్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. ఇగోండి, మీకు అర్థమైంది కదా. మీ వీడియో దేనికి సంబంధించిందో ఆ టైటిల్ అయితే ఇవ్వాలి. టైటిల్ ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ కింద అయితే మనకి డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా. డిస్క్రిప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను వీడియోలో ఏముందో అదైతే కొద్దిగా చిన్న ముక్కలో అయితే చెప్తాను. అది ఎలా చెప్తానో కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాయిస్ ఉంటది కదా, అదైతే సెలెక్ట్ చేసుకొని, హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో నేను తెల్లవారు లేచిన నుండి సాయంకాలం వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను ఏది కూడా టైప్ చేయలేదు. ఇక్కడ ఈ వాయిస్ ఓవర్ లాగా ఇచ్చేసి అయితే మొత్తం అయితే చెప్పేశాను. అదే అక్కడ టైప్ అయిపోయింది అనమాట. అంటే నాకు టైప్ చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇలా సింపుల్ వేలో అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడైతే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాను. ఇక్కడ నేను ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ ఏవి ఇస్తానంటే, నేను ఎక్కువగా విలేజ్ టైప్ లోనే వీడియోస్ ఎక్కువగా చేస్తాను కదా, అంటే ఇంట్లో పనులు ఎక్కువగా చేసుకుంటాను కాబట్టి నా వీడియోకి సంబంధించిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తాను. మెయిన్ మనకి ఇక్కడ టైటిల్ గానీ వీడియోకి డిస్క్రిప్షన్ గానీ హ్యాష్ ట్యాగ్స్ గానీ ఇవ్వాలంటే మన వీడియో ఏనికి సంబంధించి చేస్తున్నామో దాని గురించి మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. అప్పుడే మనం ఆ వీడియోకి తగ్గట్టుగా హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఇవి అయితే ఇవ్వగలం అనమాట. నేనైతే ఎక్కువగా విలేజ్ స్టైల్లోనే వీడియోస్ చేస్తాను కాబట్టి దానికి సంబంధించిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ మనము హ్యాష్, ఇక్కడ ఇవ్వండి హ్యాష్ అయితే ఫస్ట్ నొక్కాలి. నేను హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత VILLAG విలేజ్ లైఫ్ స్టైల్ గురించి అన్ని టైప్ చేసేటప్పటికి కింద అయితే వచ్చేసింది చూసారా. ఇదిగోండి, విలేజ్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకున్నాను. ఈ హ్యాష్ ట్యాగ్ అయితే వచ్చింది. ఇదనమాట. ఇంకా నేను ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకుంటాను. మళ్ళీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి VILLAG విలేజ్ LI లైఫ్ స్టైల్, ఇగోండి లైఫ్ స్టైల్ అని వచ్చింది కదా, దీన్ని కూడా ఇచ్చాను. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాను. మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే ఇస్తున్నాను. హౌస్ వైఫ్ లైఫ్, ఇగోండి కనిపిస్తుంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ కూడా ఇస్తాను. అంటే నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాను. ఇంకా నేను కుకింగ్, ముగ్గు వేయడము ఇవన్నీ ఇస్తాను కాబట్టి నా వీడియోలో ఏవేవి ఉంటే అవన్నిటికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా ఇస్తాను. అయితే ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం అక్షరాలు గ్యాప్ ఇవ్వకుండా మొత్తం కూడా టైప్ చేయాలి. అంటే విలేజ్ లైఫ్ స్టైల్ అని ఒకసారి నేను కొట్టాను అనుకోండి, విలేజ్ అని కొట్టిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండానే లైఫ్ స్టైల్ అనేసి అయితే సర్చ్ చేయాలన్నమాట. ఇలా అయితే మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. మనం హ్యాష్ ట్యాగ్స్ టైప్ చేస్తుంటే కింద యూట్యూబే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంటది. ఆ ఆప్షన్స్ లో మనం వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది పడితే అది హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వడానికి కావదు. యూట్యూబ్ చూపించిన హ్యాష్ ట్యాగ్స్ మన వీడియోకి సంబంధించిన ఉంటే మనం అయితే అవి ఇవ్వాలన్నమాట. మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ లో చెప్పండి, నేను మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను థంబ్నెయిల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానో చూపిస్తాను. కొంతమందికి థంబ్నెయిల్ ఎలా వీడియోకి సెట్ చేయాలో తెలియటం లేదు అని అయితే కొంతమంది అంటున్నారు. థంబ్నెయిల్ చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చండి. కాకపోతే మనం థంబ్నెయిల్ ఇవ్వాలి అంటే 100 మంది సబ్స్క్రైబర్లు అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. 100 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాతే థంబ్నెయిల్ ఇచ్చే ఆప్షన్ అయితే మనకు యూట్యూబ్ అయితే ఇస్తుంది. మీకు అర్థం అవడానికి క్లియర్ గా చెప్తున్నాను. 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా థంబ్నెయిల్ ఇచ్చే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చూడండి A/B అనేసి అయితే కనిపిస్తుంది కదా, ట్యాగింగ్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనం ఆల్రెడీ ఒక టైటిల్ ఇచ్చాం కదా, ఆ టైటిల్ కాకుండా మళ్ళీ ఇంక 2 టైటిల్ అయితే ఇవ్వాలి. టైటిల్ అయితే మనం మొత్తం 3 రకాలు ఇవ్వాలండి. ఇలా ఇవ్వడం వల్ల మన వీడియోకి 3 టైటిల్ ఇస్తాం కదా, 3 టైటిల్ సమానంగా అయితే పబ్లిష్ చేస్తుంది. ఏ టైటిల్ కి ఎక్కువగా వ్యూస్ వస్తాయో ఆ టైటిల్ అయితే పర్మనెంట్ గా ఉంచేస్తుంది. మొత్తం 14 రోజులు అయితే ఈ 3 టైటిల్ పబ్లిష్ చేస్తుంది. 14 రోజుల్లో ఎక్కువ దేనికి వ్యూస్ వచ్చి ఉంటే ఆ టైటిల్ అయితే పర్మనెంట్ గా ఉంచేసి మిగతా 2 అయితే తీసేస్తుంది అనమాట యూట్యూబ్ అని. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆప్షన్ మంచి ఆప్షన్ అండి. టైటిల్ ఇవ్వడం అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మనమైతే థంబ్నెయిల్ ఓన్లీ అనేసి అయితే పక్కన కనిపిస్తుంది కదా, ఈ థంబ్నెయిల్ ఓన్లీ మీరు టైప్ చేస్తే ఇక్కడైతే మనం థంబ్నెయిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం థంబ్నెయిల్స్ అయితే తయారు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ తమ్నైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చేసిన కొన్ని తమ్నైల్ అయితే ఉన్నాయి, అవైతే ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చి చూపిస్తాను. ఇగోండి నేను తమ్నైల్ క్రియేట్ చేసిన తమ్నైల్ అన్నమాట ఇవన్నీ కూడా నేను కొన్ని తమ్నైల్ అయితే చేస్తున్నాను. ఈ తమ్నైల్ అయితే మీకు కేవలం చూపించడానికి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక తమ్నైల్ అయితే ఇచ్చాను, ఇంకో తమ్నైల్ కూడా ఈ తమ్నైల్ అయితే ఇచ్చేస్తున్నాను. మనం 3 తమ్నైల్ చేయాలండి, ఒక తమ్నైల్ కాదు, 3 తమ్నైల్ అయితే చేయాలి. ఇలా 3 తమ్నైల్ చేసి ఇస్తేనే మన వీడియోకి ఇచ్చిన ఈ తమ్నైల్స్ 3లో ఏది హైలైట్ గా ఎక్కువగా వ్యూస్ వచ్చి ఉంటాయో ఆ తమ్నైల్ మనకి 14 రోజుల్లో అయితే మనకి చెకింగ్ అయితే పెడతది అనమాట. అంటే ఈ 14 రోజుల్లో సమానంగా అంటే 3 తమ్నైల్ కూడా 100 మందికి అయితే పంపిస్తుంది. అంటే 100 పంపిస్తుంది. 100 పంపించినప్పుడు ఏ తమ్నైల్ కి ఎక్కువగా వ్యూస్ వచ్చి ఉంటాయో ఆ తమ్నైల్ అయితే పర్మనెంట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇంకా అదే పర్మనెంట్ గా ఉండిపోతుంది. మిగతా 2 అయితే పోతాయి, ఒక తమ్నైల్ అయితే పర్మనెంట్ గా ఉండిపోతుంది ఎక్కువ వ్యూస్ వచ్చేదానికి. అలా అయితే మనం తమ్నైల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. 3 అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఈ తమ్నైల్ బాగాలేదు, నేను వేరేది ఇస్తాను. అలా అయితే మనం తమ్నైల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. మీకు తమ్నైల్ ఎలా ఇవ్వాలో క్లియర్ గా అర్థమైంది కదా. ఇలా అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. టైటిల్ అండ్ తమ్నైల్ దీని మీద సెలెక్ట్ చేసుకున్న తరువాతే కింద అయితే మనకి సెట్టింగ్ అనేసి అయితే ఉంటుంది చూడండి. దీని మీద అయితే మనము క్లిక్ చేయాలి. ఈ లాస్ట్ లో మనకి టైటిల్ ఉంది, తమ్నైల్ 2 ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతే మనము సేవ్ చేసుకుంటే అప్పుడు మనం ఇచ్చిన 3 టైటిల్ గానీ 3 తమ్నైల్ గానీ వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఈ లాస్ట్ లో ఉండే సెట్టింగ్ ఆన్ చేసుకోకుండా మనము సేవ్ కొట్టేసామనుకోండి, ఒక్క తమ్నైల్ ఒక్క టైటిలే ఉంటది అనమాట. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా అయితే ఇవ్వండి. తమ్నైల్ అయితే ఇలా ఇస్తాను, మీకు అర్థమవుతుంది కదా. కొద్దిగా తొందరగా చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ ఏం అవటం లేదు కదా. నేనైతే క్లియర్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇలా అయితే మనము ఇక్కడ వరకు అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మన వీడియోకి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చెప్తానండి. హ్యాష్ ట్యాగ్స్ వేరు, ట్యాగ్స్ వేరు. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఇగోండి ఇక్కడ ఇచ్చాను కదా, ఇవి హ్యాష్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే మనకి ఇక్కడ కింద ఇగోండి షో మోర్ అని కనిపిస్తుంది చూసారా. ఈ షో మోర్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. షో మోర్ మీద ఓపెన్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటి మీద ఏటి మీద కూడా మనము టచ్ చేయకూడదండి. ఇగోండి ఇక్కడ కింద తొయ్యగా కింద అయితే ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనము ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. ఈ ట్యాగ్స్ మనం టైప్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే నేనైతే ఇక్కడ ఏవి ఎప్పుడు టైప్ చేసి ఇవ్వనండి, వేరే యాప్ ద్వారా ట్యాగ్స్ అయితే కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. నేను ఎలా వేరే యాప్ నుండి ట్యాగ్స్ కాపీ చేస్తానో మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఓపిక ఉంటే ఇక్కడ మనమైతే ఈ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అన్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా ట్యాగ్స్ కాపీ చేసుకొని వస్తానో మొత్తం క్లియర్ గా చూస్తాను. నేను వాడే ఈ ట్యాగ్స్ కోసం యాప్ అయితే పక్కా ప్రూఫ్ గా అయితే వస్తుందండి, అంటే పక్కగా వస్తుంది అనమాట. బాగా వీడియోకి సెట్ అయ్యేటట్టు అయితే ట్యాగ్స్ అయితే వస్తాయి, అది నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఆ ట్యాగ్స్ ఎలా ఇస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. ఇదిగోండి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఇక్కడ పైన అయితే మీరు నేను ఆల్రెడీ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి అయితే సెర్చ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడైతే ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి అయితే వచ్చింది. మీరు అయితే సెర్చ్ చేసి అయితే చూడండి. ఇదిగోండి పైన ఇలా అయితే సెర్చ్ చేశాను కదా, ఈ బాణం గుర్తు మీద నొక్కితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఎలా చూపించానో అలానే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ర్యాపిడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి ఇలా అయితే స్కిప్ చేయండి. కిందకి ఇలా స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజ్ ట్యాగ్ జనరేటర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసామనుకోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము వీడియోకి సంబంధించింది ఒక ట్యాగ్ అయితే ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. నేను ఎక్కువగా విలేజ్ స్టైల్లో వీడియో చేస్తుంటాను కాబట్టి ఇక్కడ నేను ఒక ఎలా ట్యాగ్స్ కోసం ఎలా ఇస్తానో చూపిస్తున్నాను చూడండి. నేను విలేజ్ హౌస్ వైఫ్ గా ఉంటాను కాబట్టి విలేజ్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్, ఇవ్వండి రొటీన్ వ్లాగ్. నేను ఎక్కువగా విలేజ్ హౌస్ వైఫ్ గా డైలీ రొటీన్ చేస్తుంటాను కాబట్టి ఇలా అయితే సెర్చ్ చేసి అయితే ఇచ్చాను. ఇక్కడ ఇలా జనరేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి కింద నేను ఇచ్చిన దానికి ట్యాగ్స్ అయితే వచ్చేసాయి. చూడండి నేను ఇచ్చిన దానికి రిలేటివ్ గా కొన్ని ట్యాగ్స్ రూపంలో అయితే ఇచ్చింది. మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో. విలేజ్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్, విలేజ్ హౌస్ వైఫ్ డైలీ వ్లాగ్, విలేజ్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్, ఇలా అయితే కొన్ని ట్యాగ్స్ అయితే వచ్చాయి. చూసారా ఎన్ని వచ్చున్నాయో. విలేజ్ హౌస్ వైఫ్ వ్లాగ్, ఇలా నేను ఇచ్చిన దానికి రిలేటివ్ గా అయితే ఇలా ఇవన్నీ అయితే వచ్చాయి. ఇలా అయితే మనం ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇలా నాకు సంబంధించిన
చూపించినవన్నీ వచ్చిన తర్వాత కాపీ అయితే చేసుకోవాలి. ఈ ట్యాగ్స్ కూడా 500 కీవర్డ్స్ లో అయితే ఇవ్వాలండి. 500 కాడికి ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, బార్డర్ అయితే రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఆల్రెడీ 500 కీవర్డ్స్ పైగానే ఉన్నాయి. నేను మీకు చూపించడానికి అయితే మొత్తం అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పైన కాపీ అని కనిపిస్తుంది కదా, కాపీ అనేసి క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూసారా కాపీ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి క్రోమ్ లోకి మళ్ళీ రావాలన్నమాట. ఇదిగోండి క్రోమ్ లోకి ఇలా అయితే రావాలి. ఇక్కడైతే ఇప్పుడు ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద గట్టిగా ఒత్తామనుకోండి, ఇలా ఒక 2 నిమిషాలు పట్టుకొని ఉన్నామనుకోండి, ఇలా అయితే వస్తుంది. పేస్ట్ అని కనిపిస్తుంది చూసారా, పైన పేస్ట్ అని క్లిక్ చేస్తే ఇలా అయితే ట్యాగ్స్ మొత్తం కూడా ఇక్కడైతే పేస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మొత్తం కూడా కాపీ చేసేసాను. అక్కడ తీసుకున్న ట్యాగ్స్ అంతా కూడా ఇక్కడైతే కాపీ చేశాను. చూడండి దీని చుట్టూ కూడా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. 500 కీవర్డ్స్ కాడికి ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. 500 కీవర్డ్స్ ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ 530 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. మనం దానికన్నా ఎక్కువ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఇలా అయితే ఇవ్వకూడదు, మళ్ళీ ఛానల్ కి అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకని దీంట్లో ఏదో ఒకటి అయితే నేను తీసేస్తాను. ఇక్కడ నాకు సంబంధించింది బెంగళూరు విలేజ్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్ అని ఉంది కదా, దానికి అది నాకు అవసరం లేదు. అందుకని అదైతే తీసేస్తాను. అదైతే తీసేస్తున్నాను ఉండండి. ఇగోండి తీసేసాను. తీసేసిన తర్వాత రెడ్ కలర్ బార్డర్ పోయి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇగోండి 474 కీవర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా 500 కీవర్డ్స్ యువతలు అయితే ఉండాలన్నమాట. ఒక్క కీవర్డ్ ఎక్స్ట్రా అయినా సరే రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే ట్యాగ్స్ ఇచ్చాను. ఈ కింద మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఏది టచ్ చేయకండి, ఏది అసలు టచ్ చేయకుండా అలా ఉంచేయండి. ఇప్పుడు నేను మీకు ఏవేవి చూపించాను వీడియోలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అన్ని కూడా ఇచ్చేయడం అయిపోయిందండి. టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, ట్యాగ్స్ మొత్తం కూడా ఇచ్చేసాను. థంబ్నెయిల్ కూడా ఇచ్చేసాను. మీకైతే క్లియర్ గా అర్థమైంది కదా. ఇలానే SEO అయితే ఇవ్వాలి. మీకు అర్థమైనట్టే చెప్పడానికి అయితే చాలా వరకు అయితే ట్రై చేశాను. ఇదనమాట. మొత్తం ఇచ్చేయడం అయిపోయిన తర్వాత ఇగో విజిటబిలిటీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం వీడియో మొత్తం ఇచ్చేయడం అయిపోతే కింద చెకింగ్ కూడా అయిపోయి ఉంటది. ఇగోండి చెకింగ్ చేసేసి మీకు జూమ్ చేసి చూపిస్తాను. కింద మనకి చెకింగ్ చేసేసింది. చెకింగ్ కంప్లీటెడ్, నో ఇష్యూస్, ఫైండ్ అనేసి అయితే వచ్చింది. అంటే వీడియోలో ఎలాంటి ఇష్యూస్ లేవు, ఫైండ్ అనేసి అయితే చూపించింది అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ చెకింగ్ లో కూడా ఉంటది. చెకింగ్ లోకి వచ్చినా సరే ఇక్కడ కూడా ఉంటది అనమాట. మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. నో ఇష్యూస్ ఫైండ్ అనేసి అయితే వచ్చింది కదా. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మీ వీడియోలో ఎలాంటి ఇష్యూస్ లేవు, అంతా కూడా క్లియర్ గా ఉంది, ఇబ్బంది లేకుండా పబ్లిష్ చేసుకోండి అనేసి అయితే చెప్తుంది అనమాట. మనకి పైన కూడా మెసేజ్ రూపంలో కూడా వస్తుంది. ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇగోండి ఈ వీడియోకి ఆల్ చెకింగ్ కంప్లీటెడ్, నో ఇష్యూస్, వెరిఫైండ్ అన్నమాట. అంటే మెయిల్ రూపంలో కూడా మనకి ఇస్తుంది. 50 మినిట్స్ ముందే అయితే చెక్ చేసేసి మనకైతే మెయిల్ రూపంలో కూడా పంపించేసింది. వైటీ స్టూడియోలో పంపిస్తుంది, మెయిల్ కి అయితే కాదు. ఇలా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చెక్ చేసేసి ఈ వీడియోలో ఈ పార్ట్ లో అయితే ఈ ప్రాబ్లం ఉంది, అది సెర్చ్ చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేయండి అని కూడా చెప్పేస్తుంది. నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, నేను ఈ పద్ధతిలో వీడియోని ఎక్కువగా అప్లోడ్ చేయడం వల్లే నా వీడియోస్ కి ఎక్కువగా వ్యూస్ అయితే వస్తున్నాయి. నేను ఇలా అప్లోడ్ చేయడం వల్ల వస్తున్నాయి అని అయితే అనుకుంటున్నానండి. ఇలా అయితే నేను ప్రతిసారి అప్లోడ్ చేస్తాను. మొత్తం అప్లోడ్ చేయడం అంతే, మొత్తం ఇచ్చేయడం అయిపోయిన తర్వాత నాది ఆల్రెడీ చెకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను పబ్లిష్ చేసేసుకుంటాను. ఇదిగోండి పబ్లిష్ మీద కొట్టేసి కింద మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పబ్లిష్ అని కనిపించింది కదా, పబ్లిష్ లో పెట్టేసి పబ్లిష్ అని కొట్టేసి దీని మీద డన్ చేసేస్తే వీడియో అయితే పబ్లిష్ అయిపోతుంది అనమాట. మనం ఈ వీడియో ఫేస్బుక్ లో గానీ వాట్సాప్ లో గానీ ఇప్పుడే ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఫేస్బుక్ లో జస్ట్ పోస్ట్ అయితే పెడతాను. ఈ పోస్ట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, కానీ ఇది ఒక పిచ్చి అనమాట. ఏదో పోస్ట్ అయితే పెట్టేస్తాను ఇలా, రేట్ రావచ్చు నాకు. ఇదిగోండి ఫేస్బుక్ లో అయితే ఇలా అయితే పోస్టే పెడతాను, ఇంకేమీ ఉండదు. ఇదనమాట. వీడియో అయితే పబ్లిష్ చేసేసానండి. అయితే ఇంతేనండి. మీ అందరికి వీడియో క్లియర్ గా అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో కింద కామెంట్ లో చెప్పండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో బాగా అర్థమైందని అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.